ఆవులు గోశాలలో ఉండవద్దు, రైతుల దగ్గర ఉండడం ముద్దు. పశువుల ప్రాముఖ్యత తెలుసుకుని ప్రతి రైతు దగ్గర ఆవు ఉంటే సేంద్రీయ వ్యవసాయం చేయించి సమాజాన్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో పశు సంపదను పెంచాలని, ఆరోగ్యకరమైన నవ సమాజం నిర్మించాలని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో రైతు నాయకులు మచ్చ పాండుగౌడ్, ఎన్ విశ్వనాథ్, నాగరాజ్ యాదవ్, సిద్ధయ్య గౌడ్, అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు మచ్చ పాండుగౌడ్, రాష్ట్ర కార్యదర్శి మన విశ్వనాథ్ గారు, తర్వాత రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజ్ యాదవ్ గారు, మేమంతా కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని గోవుల సంతతిని ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో పెంపొందించాలి. ఒకప్పుడు గోవులు చాలా ఉండేది, అంటే ఈ మనిషికి ఎక్కువ మనిషితోని సహజీవనం, అంటే మనిషితో అనుసంధానంగా జీవించే జీవేదాన్ని ఉన్నదంటే పశువులు మాత్రమే. ఆ పశువుల ప్రాముఖ్యత తెలవాలి. ఇప్పుడు పెద్దలు చెప్పారు, అంటే గోవు మలమూత్రాలు కూడా చాలా అవసరం. అంటే గోవు వేస్టేజ్ అనేది ఏది ఉండదు గోవు దగ్గర. ఇప్పుడు నేను ఒక పేషెంట్ను, ఈ గోవు దగ్గర రోజు ఒక అర్ధగంట గోవు దగ్గర ఉంటే షుగర్ బీపీ లాంటివి కూడా తగ్గినట్టు చాలామంది చెప్తున్నారు. అంటే కాళ్ళకు ఒకప్పుడు చెప్పులేదు, గో పేడతోని ఇళ్ళకి కల్లాపు వేసుకొని అండ దిగేటోళ్ళు అప్పుడు ఎలాంటి బీపీ షుగర్ లేకుండా అని చాలామంది చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు ఏంటంటే పూర్వీకులు చేసే పద్ధతులు అవలంబించుదామని. తర్వాత ముఖ్యంగా గోవును ఎవరైతే పోషించి సంరక్షిస్తారో వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గోవుని ఎవరైతే హింసించి కోతకు తింటారో వాళ్ళకి చాలా పాపాలు ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. కాబట్టి గో సంరక్షణ కొరకు చేయాలి. గోవు మలమూత్రాలు భూమిలో వేయాలి. తర్వాత ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గోవు పేడ ఆ పిడిక రూపకంగా మన ఇంట్లో పొగేస్తే కూడా చాలా ఆక్సిజన్, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయాలి, తప్పేం లేదు. మాకు కూడా చాలా ఆవులు ఉండేది. మా తల్లి రోజు పాలు ఈ అన్నం చేస్తాను కూడా ఆ పేడ పిడికలు పొయ్యిలో పెట్టేది. ఆ పొయ్యిలో పెడితే అది ఉడికేది, తర్వాత ఇల్లంతా కూడా పోగాయేది. చాలా పాజిటివ్. ఇప్పుడు 10 లక్షలు 10 కోట్లు ఉన్నా కానీ మనిషికి ప్రశాంతత లేదు. అంటే ఇవన్నీ ఆవు దగ్గర ఉంటే అన్నీ జరుగుతాయి. తర్వాత ఆవు అయితే దగ్గర ఉంటే నిండు నూరేళ్ళు కూడా బతుకుతారు. ఆవు పాలు తాగవలసిందే. ఆవు దేశవాళీ ఆవు జున్ను ఎవరైతే తింటారో వాళ్ళకి జీవితకాలం కూడా ఉన్నట్టుంటుంది. అంటే మన పూర్వీకులు 120 సంవత్సరాలు బతికారు. వాళ్ళు ఎందుకు బతికారు అంటే ఆవు పాలు పెరుగు తినేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఆవులు అంతరించిపోతున్నాయి. ఆవులను రైతులు సంరక్షిస్తలేరు, గోశాలల్లో పెంచి పోషిస్తుంటారు. కాబట్టి మేమేమంటున్నామంటే గోశాలలో ఉండడం కరెక్టే కావచ్చు, కానీ రైతు దగ్గర ఉంటే ఇంకా కొంచెం సుఖపడుతుంది. తర్వాత ఆ రైతు బెనిఫిట్స్ పొందుతాడు. ఆవు మలమూత్రాలు కూడా భూమికి ఇదవుతాయి. కాబట్టి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే గో సంరక్షణ గురించి అందరం కూడా కృషి చేద్దాం, పెంపొందిద్దాం. ఆవులను ఇప్పుడు పెద్దలు చెప్పారు, ప్రతి రైతు దగ్గర ఆవు ఉండాలని చెప్తున్నారు. అంటే ఒక ఆవు ఒక రైతు దగ్గర ఉంటే 30 ఎకరాలు సేద్యం చేసే టెక్నిక్ ఉంది. ఇప్పుడు జీవామృతం తయారు చేసి భూమికి వేసారు అనుకో, భూమి చాలా సారవంతం అవుతుంది. తమ్ముడు నిన్న ఒక విషయం చెప్పాడు, భూమి 1 మీటర్ గజం వరకు కూడా మొత్తం అంటే ఏమి గడ్డగట్టకపోయింది. అదంతా మళ్ళా రావాలంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు వేసిన తర్వాత భూమి అంతా సారం పోయింది, జీవం కోల్పోతుంది. కాబట్టి దానికి ఇరుగుడు ఏదంటే ఆవు మలమూత్రాలు, లేదంటే చెట్టు ఆకులు అలా అలవడాలి. కాబట్టి మా ఆర్గనైజేషన్ నిరంతరంగా ఆరోగ్యకరమైన నవ సమాజం నిర్మించాలనేది తపనతో ఉన్నాం. ఇప్పుడు ఇదంతా జనవరి 1 నుంచి అనునిత్యము కార్యాలు జరుగుతుంటాయి. రాష్ట్ర లెవెల్, జిల్లా లెవెల్, మండల లెవెల్, గ్రామ స్థాయిలో కూడా కమిటీ నిర్మాణం చేసి మేము ఒకటి రైతులకు ఆవులు పంపిణీ కొరకు కృషి చేస్తాం. తర్వాత ధాన్యాలు వాళ్ళకు ఏ పంటలు పండియాలో ఆ విత్తనాలు ఇస్తాం. తర్వాత ప్రతి ఊళ్ళో పండ్ల చెట్లు పెట్టడానికి కూడా మేము కృషి చేస్తాం. కాబట్టి మీ అందరి సహకారము, సలహాలు, సూచనలు ఇది అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మీకు మరోసారి మనవి చేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్.